మండల కేంద్రంలోని జేఎన్సీ ఆర్ఎన్సీ కాలనీలో ప్రభుత్వాలు నిర్మించే డబుల్ బెడ్రూమ్లని వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రుద్రూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. గత 8-9 సంవత్సరాలు నిర్మిస్తూనే ఉన్నారు. కానీ ఈ నిర్లక్ష్యం మూలంగా డబుల్ బెడ్రూమ్లు ఆలస్యం కావడంతో ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు నిర్మించే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదు. స్థానిక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. ఆయన చొరవ చూపి ఇక్కడ రుద్రూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో రుద్రూరు మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పేదలు తాళాలు పగలగొట్టి స్వాధీనపరుచుకున్నటువంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు కోపం వచ్చేదాకా దీని తాళాలు పగలగొట్టి స్వాధీనపరచుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇప్పటికైనా పేద ప్రజలు అర్హులైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.